శరశ్చంద్ర ఇంటికి గగన్ వాళ్ళు అందరూ వచ్చి ఉంటారు. కాసేపటి తర్వాత పూజారి గారు వచ్చి, "అయ్యా, మనం అనుకున్న ముహూర్తం రానే వచ్చింది. మీరిప్పుడు నిశ్చయితాంబూలాలు మార్చుకోండి" అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అపూర్వ, "ఎవరితో మార్చుకోమంటారు పూజారి గారు? ఇక్కడ మేము భార్యాభర్తలుగా ఉన్నాము. కానీ అటువైపు శారద ఒక్కతే ఉంది కదా" అని చెప్పి అంటూ ఉంటే, శారద తలదించుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ మాట విని గగన్‌కి చాలా కోపం వస్తూ ఉంటుంది. అంతకుముందే గగన్ కేపీని, "నువ్వు ఈ నిశ్చయితాంబూలాలలో నువ్వు కనిపించకూడదు. నీ చేతుల మీదుగా నిశ్చితార్థం జరగడం నాకు ఇష్టం లేదు" అని చెప్పేసరికి కేపీ బాధపడుతూ బయటే నించొని పోతాడు. అప్పుడు గగన్ లేచి, "మా తరపున ఇందు బావగారు తీసుకుంటారు నిశ్చయితాంబూలాలు" అని చెప్పేసరికి అందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అప్పుడే చెర్రీ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి, "ఆగండి, అవసరం లేదు, నాన్న వస్తున్నారు" అని చెప్పేసరికి కేపీ లోపలికి వస్తాడు. వచ్చి శారదతో కలిసి నిశ్చయితాంబూలాలు అందుకుంటాడు. ఇంకా ముందు ముందు ఎన్ని అవమానాలు చేస్తూ ఈ పెళ్ళిని ఆపాలని ట్రై చేస్తుందో అపూర్వ. చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.